ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో వెబ్సైట్‌ని ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. ఓకేనా? మనం వచ్చేసి వెబ్సైట్‌ని ఎటువంటి కోడింగ్ యూజ్ చేయం ఫ్రెండ్స్. మనం ఓకేనా? ఒక వర్డ్‌ప్రెస్ అనే ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేసుకుంటాం. దానిలో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. మన వెబ్సైట్ వితౌట్ కోడింగ్ మనం డెవలప్ చేసుకోవచ్చనమాట. సో, మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కానీ, జావా, పైథాన్ ఇలాంటి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు అవసరం లేదు వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి. మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్న వెబ్సైట్స్ అన్నీ 2 ప్లాట్‌ఫామ్స్ మీద రెడీ అయి ఉంటాయన్నమాట. మన కంటికి కనిపించేవన్నీ. ప్రతి ఒక్క దాంట్లో మేజర్‌గా కోడింగ్‌తో సైట్స్ అనేవి డిజైన్ అయ్యి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వర్డ్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ అనమాట. సో, ఆ వర్డ్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్‌లో మిగతా వెబ్సైట్స్ అన్నీ డిజైన్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకేనా? సో, గుర్తుపెట్టుకోండి వెబ్సైట్స్‌ని మనము 2 ప్లాట్‌ఫామ్‌లో డెవలప్ చేయొచ్చు. ఒకటి కోడింగ్, ఇంకోటి వర్డ్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ అనమాట. సో, వర్డ్‌ప్రెస్ అంటే ఏంటి అనేది ఇంకా డీప్‌గా మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం జస్ట్ వెబ్సైట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? వెబ్సైట్ డెవలప్మెంట్లో ఏమేమి ఉంటాయని, వెబ్సైట్ అంటే ఏంటి, దానికి ఏమేమి అవసరం, వాటి గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో అది ఎలా చేయాలి వెబ్సైట్ డిజైనింగ్ అనేది చూద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ వెబ్సైట్ అంటే ఏంటి? వెబ్సైట్ అంటే అందరికి తెలిసిందే ఫ్రెండ్స్. ఏ వెబ్సైట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ లింక్డ్ వెబ్ పేజెస్ దట్ షేర్ ఎ యూనిక్ డొమైన్ నేమ్. సో, ఇప్పుడు ఒక అమెజాన్ సైట్ ఉంది. సో, లైవ్‌గా చూపిస్తాను. అమెజాన్.in ఇది ఒక వెబ్సైట్. ఓకేనా? ఇది ఎందుకు ఒక వెబ్సైట్ అంటున్నామంటే, ఇక్కడ చూసారా ఆల్, గిఫ్ట్ కార్డ్స్ ఇవన్నీ వచ్చేసి పేజెస్ అనమాట. ఈ పైన ఉండే వాటిని పేజెస్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఈ పేజెస్ అన్నీ అంటే సో, ఇక్కడ డెఫినేషన్ ఏంది చూడండి మళ్ళీ. ఏ వెబ్సైట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ లింక్డ్ వెబ్ పేజెస్. సో, ఇవన్నీ గ్రూప్ చేస్తేనే దాన్ని వెబ్సైట్ అంటాం. అంటే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ వీటన్నిటిని కలిపి మనం వెబ్సైట్ అంటాం. దానికి ఏముండాలి? ఒక యూనిక్ డొమైన్ నేమ్ ఉండాలి. ఓకేనా? అమెజాన్ అనేది ఒక యూనిక్ డొమైన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కావాలనుకున్న అమెజాన్ పేరుతో మీరు కొనలేరు. అమెజాన్.in పర్చేస్ చేయలేరు. ఎన్ని కోట్లు పెట్టి మీరు పర్చేస్ చేయాలన్నా కూడా చేయలేరు. ఓకేనా? సో, దాన్ని యూనిక్ డొమైన్ నేమ్ అంటాం అనమాట. సో, ఒక వెబ్సైట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ అంటే చెప్పాను కదా, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా. ఇప్పుడు గిఫ్ట్ కార్డ్స్ క్లిక్ చేశాను అనుకోండి, గిఫ్ట్స్ కార్డ్ రిలేటెడ్ దానిలోకి వెళ్ళిపోతాం మనం. సో, ఇది ఒక పేజ్ అనమాట. ఓకేనా? ఇక్కడ అమెజాన్ పే అని కదా, ఇది ఒక పేజ్. ఓకేనా? ఇది ఓకేనా? సో, ఈ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ని మనం ఏమంటాం? వెబ్సైట్ అని అంటాం. తర్వాత ఆ వెబ్సైట్కి ఏముండాలి? మస్ట్ అండ్ షుడ్గా ఒక యూనిక్ డొమైన్ నేమ్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వెబ్సైట్ కంటెంట్స్ 2 పార్ట్స్. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెబ్సైట్లో 2 పార్ట్లు ఉంటాయండి మెయిన్గా. ఒకటి వచ్చేసి పేజెస్, ఆల్రెడీ ఇందాక మీకు చూపించాను కదా పేజెస్ అంటే ఏంటిదో. నెక్స్ట్ పోస్ట్స్, ఇది ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి ఇంగ్లీష్ వెబ్సైట్ చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అందరికి తెలిసిన ఫేమస్ వెబ్సైట్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక పెద్ద న్యూస్ వెబ్సైట్ అనమాట. సో, దాని గురించి నేను చెప్పనవసరం లేదు. ఓకేనా? ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. ఓకేనా? ఇక్కడ మీరు పైన చూసినట్లయితే ఈ ఎక్స్ప్లెయినర్, వీడియోస్, సిటీ, ఇండియా ఇవన్నీ ఏంటివి? వెబ్ పేజెస్. ఓకేనా? లేకపోతే పేజెస్ అనొచ్చు అనమాట. పోస్ట్స్ అంటే ఏంటంటే ఇవి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. పిఎం మోడీ కాల్స్ హైదరాబాద్ భాగ్యనగర్ ట్రిగ్గర్స్ నేమ్ చేంజ్ బజ్. తర్వాత ప్రియాంక ఈజ్ వెల్కమ్. సో, ఇవన్నీ ఆర్టికల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో మీకు, ఓకేనా, ఇవన్నీ పోస్ట్స్ అంటారు అనమాట. వీటిని పోస్ట్స్ అంటారు. ఓకేనా? పేజెస్ అంటే ఏంటివి? పైన ఉంటాయి. ఓకేనా? సో, ఇవి పోస్టులు అనమాట. సో, ఈ పోస్టులు అనేవి ఇప్పుడు మీరు గమనించండి. మళ్ళీ టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ని మీరు రేపో ఎల్లుండో సంథింగ్ ఒక 10 డేస్ తర్వాత ఓపెన్ చేయండి, ఇవి మారవు. పైన ఏవైతే ఈ ఎక్స్ప్లెయినర్, వీడియోస్, సిటీ ఉన్నాయి ఇవి పేజెస్ అనమాట. పేజెస్ అనేవి ఎప్పుడు మారవు ఫ్రెండ్స్. పేజెస్ అంటే ఎందుకంటే వాటిని ఎందుకు సపరేట్గా పెడతారంటే వాటిలో మనం ఎటువంటి మార్పులు చేయమన్నమాట. ఓకేనా? సో, స్టాటిక్గా ఉండే వాటిని మనం పేజెస్గా చూస్ చేసుకుంటాం. ఓకేనా? ఏవైతే మనకి డైలీ ఇప్పుడు ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఇది రేపు చూసినా ఇంకొక ఆర్టికల్ అప్డేట్ అయి ఉంటుంది. సో, డైలీ అప్డేట్ అయ్యే వాటిని పోస్టుల కిందకి పెట్టుకుంటాం అనమాట.
ఏవైతే స్టాటిక్గా ఉంటాయో వాటిని పేజెస్ కిందకి మనం ఇచ్చుకుంటాం. సో పేజెస్ ఎలా ఇచ్చుకోవాలి, పోస్ట్ ఎలా చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమవుతుంది. దీంట్లో డిఫరెన్స్ అర్థం చేసుకోండి, ఓకేనా. పోస్ట్స్ అంటే ఏంటివి, డైనమిక్ అనమాట, డైనమిక్ ఇన్ నేచర్, మారుతూ ఉంటే చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ పేజెస్ అనేవి ఏంటి, స్టాటిక్, ఓకేనా, ఎప్పటికీ మారవు అనమాట. అంటే చాలా రేరు. ఒకవేళ ఈ వెబ్సైట్ ఓనర్ అనుకుంటే మార్చుకోవచ్చు కావాలనుకుంటే, ఓకేనా. అంతేగాని డైలీ అనేవి మారవు, ఓకేనా. ఇది పోస్ట్స్కి తర్వాత పేజెస్కి ఉన్న డిఫరెన్స్. మీకు ఇంకా చెప్పాలంటే ఇంకా ఒక అఫిలియేట్ వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది నా వెబ్సైట్. సో ఇక్కడ చూసినారంటే హోమ్ ఉంది కదా, అబౌట్ అస్, ప్రోడక్ట్ రివ్యూస్, కాంటాక్ట్ అస్, ప్రైవసీ పాలసీ, ఇవన్నీ పేజెస్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసారా, రాయల్ మన కోర్స్ ఆనెస్ట్ రివ్యూ అని, బెస్ట్ ఇయర్బడ్స్ అండర్ 2000, లెర్న్ హౌ టు యూజ్ అని. ఇప్పుడు నేను ఇది సపోజ్ ఒక క్లిక్ చేశాను అనుకోండి, బెస్ట్ ఇయర్బడ్స్ అండర్ 2000, ఇది పోస్ట్, ఇదొక పోస్ట్, ఇదొక పోస్ట్, ఇదొక పోస్ట్, ఇవన్నీ పోస్ట్స్, ఇవన్నీ పేజెస్, గుర్తుపెట్టుకోండి. సో మనం ఏదైనా పోస్ట్ని క్లిక్ చేస్తే సపరేట్గా న్యూ ట్యాబ్లో ఇట్లా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఏముంది, ఒక ఆర్టికల్ ఉంది, ఓకేనా. ఈ ఆర్టికల్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. నువ్వు కావాలంటే రోజుకి 10 సార్లు అయినా చేంజ్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఈ పేజెస్ ఉన్నాయి చూసారా, హోమ్ అబౌటర్స్, వీటిని ఎవరు మార్చరనమాట, అది స్టాటిక్గా ఉంటాయి. అందుకు వాటిని హోమ్ పేజ్ అనేది ఏంది, అది మారదు. నెక్స్ట్ అబౌటర్స్ అంటే ఏంటిది, మన కంపెనీ గురించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాన్ని అబౌటర్స్ అనే పేజ్లో పెట్టుకుంటాం. కాంటాక్ట్ అస్ అంటే ఏంటి, మన ఫోన్ నెంబర్ అవన్నీ ఇస్తాం. సో అది స్టాటిక్. సో అందుకు దాన్ని చూస్ చేసుకున్నాం, కాంటాక్ట్ అస్ అనే దాన్ని పేజ్గా చూస్ చేసుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ ప్రైవసీ పాలసీ, ఇది ఏంటిది అంటే మనకి చెప్తాం అనమాట, మీ ప్రైవసీ థర్డ్ పార్టీ మేమేం గ్యాదర్ చేయమంటే ఇట్లా అని. సో ఇది ఒక పాలసీ సంబంధించినది. అంటే ఇక్కడ ఏంటి, ఇవన్నీ స్టాటిక్ ఇన్ నేచర్, ఇవి డైనమిక్ ఇన్ నేచర్, పోస్ట్. ఇది నేను మీకు చెప్పాలనుకుంది, ఓకేనా. సో ఈ వీడియోలో మీకు ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ పోస్ట్ అండ్ పేజెస్ కవర్ చేశాను. నెక్స్ట్ వెబ్సైట్. ఒక వెబ్సైట్ మనం తయారు చేయాలంటే మనకి 2 సహాయం కావాలి, ఓకేనా. 2 మెయిన్ కాంపోనెంట్స్ కావాలి. ఒకటి డొమైన్ కావాలి, ఒకటి హోస్టింగ్ కావాలి. అసలు డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. సో మీకు డొమైన్ అంటే ఈజీగా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు amazon.in అని ఉంది కదా, ఇది ఒక డొమైన్. తర్వాత timesofindia.indiantimes.com ఉంది కదా, ఇది ఒక డొమైన్. ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది కదా, dailypowerful.com, ఇది ఒక డొమైన్, ఓకేనా. సో డొమైన్ అంటే ఏంటంటే ఒక నేమ్ అనమాట. ఒక వెబ్సైట్కి మనం ఇచ్చే నేమ్ని డొమైన్ అంటాం. ఇంకొకటి ఇది యూనిక్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు అమెజాన్.in ఉంది. సో ఇంకొకరు ఎవరైనా అమెజాన్.in అనే పేరు యూస్ చేసుకోవాలనుకుంటే ఇంపాసిబుల్, వాళ్ళకి ఆ పేరు దొరకని కూడా దొరకదు, అసలు ఇంపాసిబుల్ అనమాట. ఇప్పుడు నేనేంటి dailypowerful.com అని పర్చేస్ చేశాను డొమైన్ని. మీరు కావాలనుకుంటే ఎంత ఖర్చు పెట్టినా మీకు dailypowerful.com అనే డొమైన్ మీకు దొరకదు, ఓకేనా. మీరు కావాలంటే నా దగ్గర పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో మనం కూడా అమెజాన్.in డొమైన్ కావాలంటే అమెజాన్.in ఓనర్తోనే మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది అనమాట డొమైన్ అనేది ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు సపోజ్ మనం వెబ్సైట్ని ఇల్లు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్లో వెబ్సైట్ని మనం ఒక ఇల్లుగా భావిస్తే, ఇప్పుడు మన ఇంటికి అడ్రస్ ఎలాగనో వెబ్సైట్కి అడ్రస్ వచ్చేసి డొమైన్ అనమాట. సో ఇప్పుడు మనం అడ్రస్ ఉందనుకోండి, మన చేతిలో ఏదైనా పేపర్లో ఒక అడ్రస్ ఉందనుకోండి, మనం వెంబడే ఆ డెస్టినేషన్కి రీచ్ అవుతాం, ఆ ఇంటికి రీచ్ అవుతాం. అలాగనే ఇప్పుడు డొమైన్ అనేది మనకు తెలుసు అనుకోండి, అమెజాన్.in అని. మనం అమెజాన్.in కొట్టేసరికి ఆ డొమైన్ సెర్చ్ చేసేసరికి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఆ వెబ్సైట్కి వెళ్ళిపోతున్నాం, ఓకేనా. సో ఇక్కడ డొమైన్ అంటే అడ్రస్ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఒక నేమ్ అని అన్న గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హోస్టింగ్ అంటే ఏంటిది. హోస్టింగ్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు డొమైన్కి హోస్టింగ్కి. డొమైన్ అనేది ఏంటిది, నేమ్, గుర్తుపెట్టుకోండి. హోస్టింగ్ అంటే ఎలాంటిది అంటే, దీన్ని ఒక లైవ్ ఎగ్జాంపుల్తో చెప్తే మీకు అర్థమవుతుంది. మనం ఇందాక వెబ్సైట్ని దేంతో కంపేర్ చేస్తాం, ఒక ఇల్లు అనుకున్నాం. సో ఒక ఇల్లు కట్టుకోవాలంటే మీకు ఏమేమి కావాలి ఫ్రెండ్స్, ఫస్ట్, ఓకేనా, ఒక ప్లేస్ కావాలి, అవునా. తర్వాత బిల్డింగ్ కట్టుకోవడానికి రా మెటీరియల్ కావాలి, అదంతా కాదు. కానీ ఫస్ట్ ఏం కావాలి, ప్లేస్ కావాలి, ఓకేనా. ఆ ప్లేస్ని హోస్టింగ్ అంటాం అనమాట. సో మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే, తయారు చేసుకోవాలనుకుంటే మనకు ఒక ప్లేస్ కావాలి. అంటే ఇక్కడ ప్లేస్ అంటే ఏంటంటే హోస్ట్ చేయడానికి ఒక ఏరియా కావాలి.
దీన్ని సర్వర్ అనే పిలుస్తాం అనమాట. సో మన వెబ్సైట్ని ఎక్కడో ఒక చోట హోస్ట్ చేయాలి మనం. ఓకేనా? దానికోసం ఉపయోగపడేది హోస్టింగ్ కంపెనీస్ అనమాట. ఈ హోస్టింగ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మనకు ఒక సర్వర్ని లొకేట్ చేస్తాయి. అంటే ఒక సర్వర్ యాక్సెస్ మనకి ఇస్తాయి అనమాట. సో మనం ఆ సర్వర్ని బాడీకి తీసుకుంటాం అనమాట ఎవ్రీ మంత్. సో దానికి మంత్లీ పే చేస్తూ వస్తాం. ఓకేనా? ఈ సర్వర్ వల్ల ఏమవుతుందంటే, ఎందుకు ఈ సర్వర్ ఏం అవసరం అని మీరు అనుకుంటారు. సపోజ్ ఇప్పుడు మీరు ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం మీరు మీ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే, మనము మీరు సపోజ్ ఈ వెబ్సైట్ని ఇక్కడ తయారు చేశారనుకోండి మీ ల్యాప్టాప్లో. ఓకేనా? అది మీ ల్యాప్టాప్లోనే వర్కౌట్ అవుతుంది. ఓకేనా? హోస్టింగ్ లేకపోతే. అదే హోస్టింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, అది సర్వర్లో ఉండడం వల్ల ఆల్ ఓవర్ వరల్డ్ యాక్సెస్ అనేది వస్తుందన్నమాట. సో హోస్టింగ్ వచ్చేసి మనకి చాలా చాలా అవసరం. సో డొమైన్ వచ్చేసి ఏంటిది, మన వెబ్సైట్కి పేరు. తర్వాత హోస్టింగ్ అంటే ఏంటిది, మన వెబ్సైట్కి కావాల్సిన సర్వర్ని రెంట్కి ఇచ్చే వెబ్సైట్స్ అనమాట. ఓకేనా? హోస్టింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో బెస్ట్ హోస్టింగ్ కంపెనీస్ మళ్ళీ డిస్కస్ చేస్తాను. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. సింపుల్గా డొమైన్ అంటే ఏంటి, ఒక అడ్రస్ అనుకోండి. ఒక ఇంటికి అడ్రస్ ఎలా ఉంటుంది దాన్ని డొమైన్ అంటాం. హోస్టింగ్ అంటే ఏంటిది, ఒక ఇంటికి మనకి కట్టుకోవడానికి ఎలా అయితే ప్లేస్ కావాలో మన వెబ్సైట్ని హోస్ట్ చేయడానికి, అంటే దానికి ఒక మనకి సర్వర్ అనేది కావాలి. సో ఆ సర్వర్ని ప్రొవైడ్ చేసేవి హోస్టింగ్ కంపెనీస్ అనమాట. ఓకేనా? సో హోస్టింగ్ అంటే ఇక్కడ మీకు సర్వర్ అని గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సిన సర్వర్ అనమాట.